సో ఈ రోజు అయితే మనం స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది ప్రీవియస్ ఇయర్ 2025లో జరిగిన ఏపీపీఎస్సీ క్వశ్చన్ పేపర్ అండి, జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్. దీంట్లో మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్ డీవియేషన్ గురించి అడిగారు. సో స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ గురించి అయితే చాలా క్వశ్చన్ పేపర్స్లో అడుగుతారు. సో లేట్ చేయకుండా మనం అయితే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో మనకైతే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి వేరియన్స్, అలానే ఇంకొకటి అయితే స్టాండర్డ్ డీవియేషన్ అని ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఒకటి, వేరియన్స్ ఒకటి. సో ఈ రెండు సిమిలర్గానే ఉంటాయి. వేరియన్స్ అనేది డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్, అలానే స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ డినోటెడ్ బై సిగ్మా. సో మనకి ఎప్పుడైతే సిగ్మా స్క్వేర్ వస్తుందో అది వేరియన్స్, అలా కాకుండా స్క్వేర్ రాకుండా వస్తుందో అది స్టాండర్డ్ డీవియేషన్. సో దీనికైతే మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. డిస్క్రీట్ డేటా ఒకటి ఉంది, కంటిన్యూస్ డేటా ఒకటి ఉంది. ఫస్ట్ వన్ ఈజ్ discrete data, the second one is continuous data. సో ఫార్ములాస్ అయితే చూద్దాం. సో మనకి వేరియన్స్లోకి వచ్చేసరికి డిస్క్రీట్ డేటాలో ఫార్ములా మనకి డిస్క్రీట్ డేటా అంటే ఎలా ఉంటుంది, x1 x2 x3 ఇలా ఉంటుంది. సో ఇలా మనకి 1 2 3 ఇలా డేటా ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఫార్ములా చూద్దాం. సో వేరియన్స్ ఇస్ డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్ కాబట్టి సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 1 బై స్మాల్ n సమ్మేషన్ ఓవర్ i ఈక్వల్స్ టు 1 to n xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఇది మనకి డిస్క్రీట్ డేటాకి వేరియన్స్ ఫార్ములా. అలానే కంటిన్యూస్ కేసులో చూద్దాం. సేమ్ కంటిన్యూస్ కేసులో కూడా సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 1 బై మనకి డిస్క్రీట్లో స్మాల్ n వస్తుంది, కంటిన్యూస్లో క్యాపిటల్ n వస్తుంది. అలానే సమ్మేషన్ ఓవర్ i ఈక్వల్స్ టు 1 to n. నెక్స్ట్ మనకి ఇక్కడ fi అనేది యాడ్ అయింది, fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఇదైతే సేమ్ ఉంటుంది, ఏమీ మారదు. ఇక్కడ fi ఉండదు, ఇక్కడ fi వచ్చింది. అలానే 1 బై స్మాల్ n ఉంటుంది, ఇక్కడ 1 బై క్యాపిటల్ n ఉండిద్ది. ఇది వేరియన్స్కి ఒకటి డిస్క్రీట్ కేసులో ఫార్ములా ఇది, అలానే ఇది డిస్క్రీట్ కేస్కి ఫార్ములా, ఇది కంటిన్యూస్ కేసులో ఫార్ములా. మనం స్టాండర్డ్ డీవియేషన్ ఇప్పుడు చూద్దాం. అలాగే మనకి స్టాండర్డ్ డీవియేషన్లో కూడా 2 కేసెస్ ఉంటాయి. స్టాండర్డ్ డీవియేషన్లో ఒకటి డిస్క్రీట్, ఇంకొకటి కంటిన్యూస్. ఇది డిస్క్రీట్ కేస్ అనుకుందాం, ఇంకొకటి కంటిన్యూస్ కేస్ అనుకుందాం. సో డిస్క్రీట్లో ఫార్ములా ఏంటి అంటే వేరియన్స్ ఈజ్ డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ డినోటెడ్ బై సిగ్మా. సో ఈ స్క్వేర్ ఇటు వస్తే ఏమైందండి, స్క్వేర్ రూట్. ఫార్ములా అయితే సేమ్, లోపల నోటేషన్స్ అన్ని, కాకపోతే రూట్ ఒకటే వస్తుంది. 1 to n xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. అలానే కంటిన్యూస్ కేసులో కూడా సేమ్, సిగ్మా ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై క్యాపిటల్ n సమ్మేషన్ ఓవర్ i ఈక్వల్స్ టు 1 to n fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫార్ములాస్ రెండు, వేరియన్స్కి స్టాండర్డ్ డీవియేషన్కి ఒకటే. వేరియన్స్కి అయితే సిగ్మా స్క్వేర్ ఉండిద్ది, స్టాండర్డ్ డీవియేషన్కి అయితే సిగ్మా ఉండిద్ది. అదేవిధంగా సిగ్మా స్క్వేర్లో మనకి వేరియన్స్లో రూట్ రాదు, స్టాండర్డ్ డీవియేషన్లో రూట్ వచ్చింది. సో లేట్ చేయకుండా ప్రాబ్లంలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం అడిగారు, ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇచ్చిన డేటాకి బోత్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ రెండు కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో మనకి ఫార్ములా ఏంటండి, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ రెండు అడిగారు. వేరియన్స్ చూద్దాం. ఫస్ట్ వేరియన్స్ ఈక్వల్స్ టు 1 బై n సమ్మేషన్ ఓవర్ i ఈక్వల్స్ టు 1 to n xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ కదా ఫార్ములా. సో మనకి ఇక్కడ n ఏముంది, n ఈక్వల్స్ టు ఇచ్చిన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అయితే n అది 1 2 3 4 5. సో n ఈక్వల్స్ టు 5. xi అంటే ఇది x1 x2 x3 x4, ఇది x5. సో xi కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనకు కావాల్సింది ఏంటి, x బార్ కావాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే x బార్ క్యాలిక్యులేట్ చేద్దాం. x బార్ ఈక్వల్స్ టు ఫార్ములా మనం ఆల్రెడీ మీన్ వీడియోలో చెప్పాము, ఇంకా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. మీన్కి డిస్క్రీట్ డేటాకి ఫార్ములా సమ్మేషన్ 1 బై n సమ్మేషన్ xi కదా. సో ఇప్పుడు దీంట్లో అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 బై 5 సమ్మేషన్ xi అంటే సమ్మేషన్ ఉంది కాబట్టి మనం ప్లస్ చేయాలి. అంటే ఏమేమి ప్లస్ చేయాలి, xiని. ఫస్ట్ i రేంజెస్ ఫ్రమ్ 1 to 5 కాబట్టి ఫస్ట్ x1 ఏంటి 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 ఈక్వల్స్ టు 30 బై 5 విచ్ ఈక్వల్స్ టు 6. దేర్ ఫోర్ x బార్ ఈక్వల్స్ టు 6 అయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 1 బై 5 సమ్మేషన్ ఉంది కాబట్టి అన్నిటికి ప్లస్లో వస్తాయి మిడిల్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముంది, xi మైనస్ x బార్. i రేంజెస్ ఫ్రమ్ 1 to n, n ప్లేస్లో మనకి 5 ఉంది.
సో ఫస్ట్ మనం ఏం పెట్టుకోవాలి, xi ప్లేస్లో i ప్లేస్లో 1 పెట్టుకోవాలి, 1 తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, 5 పెట్టుకోవాలి, అప్ టు 5 కాబట్టి. ఫస్ట్ x1 వాల్యూ ఏముంది 2, 2 మైనస్ x బార్ వాల్యూ ఎంత వచ్చింది 6, 2 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ x2 ఉంది కదండి, x2 వాల్యూ మనకి 4, 4 మైనస్ x బార్ వాల్యూ 6 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ x3 వాల్యూ 6 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ x బార్ మనకి 6 వచ్చింది కాబట్టి x బార్ ప్లేస్లో 6 పెట్టుకుంటున్నాం. చూడండి x బార్ ప్లేస్లో 6 పెట్టుకోవాలి, xi ప్లేస్లో x1 x2 అప్ టు x5 వరకు పెట్టుకోవాలి. సో 6 అయిన తర్వాత 8 వచ్చింది, 8 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 10 మైనస్ 6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1/5. ఇది మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 6 బికమ్ 0. నెక్స్ట్ 8 మైనస్ 6 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ 10 మైనస్ 6 అంటే 4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1/5. 16 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16, 2 స్క్వేర్ 4 ప్లస్ 0 ప్లస్ 4 ప్లస్ 16 ఈక్వల్స్ టు మొత్తం యాడ్ చేస్తే 40 వచ్చింది. 40/5 ఈక్వల్స్ టు 80. సో మనకి సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది. వేరియన్స్ ఈక్వల్స్ టు 8. ఇప్పుడు మనకి కావాల్సింది స్టాండర్డ్ డీవియేషన్. ఇది సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు వేరియన్స్ ఈక్వల్స్ టు 8. సో స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా కావాలి కాబట్టి సిగ్మా ఈక్వల్స్ టు మనకి ఈ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 8 వచ్చింది. మనకి ఓన్లీ సిగ్మా కావాలంటే ఈ పైన ఉన్న స్క్వేర్ ఇటు వెళ్తే రూట్ అయింది 8 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 విచ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 2 ఈక్వల్స్ టు, సో 4కి రూట్ మనకి 2 కాబట్టి 2 ఇంటూ రూట్ 2. దేర్ ఫోర్ వేరియన్స్ ఈక్వల్స్ టు 8, స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు 2 రూట్ 2. సో ఇది నెక్స్ట్, ఇది డిస్క్రీట్ కేస్కి. నెక్స్ట్ కంటిన్యూస్ చూద్దాం. ఇదిగోండి ఇంకొక ప్రాబ్లం. మనకి ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్లో ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంటిన్యూస్ కేస్ అయితే అడగరండి, మ్యాక్సిమం డిస్క్రీట్ కేసు అడుగుతారు. ఎందుకంటే మనం కంటిన్యూస్ కేసు చేయాలంటే చాలా లెంతీగా ఉంటుంది ప్రాబ్లం. ఇవ్వరు, బట్ నేనైతే చెప్తాను. సో లేట్ చేయకుండా ప్రాబ్లం చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం వేసుకోవాలి ఇంటర్వెల్స్. ఫస్ట్ కాలమ్ ఇస్, అసలు దీనికంటే ముందు ఫార్ములా నోట్ చేసుకుందాం. ఫార్ములా ఏంటి, ఇక్కడ ఏం అడిగారు, ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, రెండు క్యాలిక్యులేట్ చేద్దాం. ఎగ్జామ్లో రెండు అడగరు, ఒకటే అడుగుతారు. అసలు కంటిన్యూస్ కేసు అడగడం రేర్ అనమాట. సో ఫార్ములా సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 1/N సమ్మేషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో మనకి క్యాపిటల్ N ఎలా వస్తుంది, ఇవి మొత్తం యాడ్ చేస్తే మనకి క్యాపిటల్ N అనేది వచ్చింది. అంటే ఫ్రీక్వెన్సీస్ని మొత్తం యాడ్ చేస్తే క్యాపిటల్ N వస్తుంది. అలానే నెక్స్ట్ మనం చేయాల్సింది xiలు ఉన్నాయి, xi మనకి మిడ్ వాల్యూ వచ్చింది. అలానే x బార్ కనుక్కోవాలి. సో ఫస్ట్ అయితే x బార్ కనుక్కుందాం. x బార్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఇది కంటిన్యూస్ డేటా కాబట్టి కంటిన్యూస్ మీన్లో కూడా కంటిన్యూస్ ఫార్ములాని కన్సిడర్ చేసుకోవాలి. 1/N సమ్మేషన్ fi ఇంటూ xi. సో ఫస్ట్ అయితే మనకి fi xi వాల్యూ కావాలి అంటే మనం టేబుల్ డ్రా చేయాలి. ఇచ్చిన రేంజ్ చూడండి, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90. సో క్లాస్ ఇంటర్వెల్స్ అయితే వేసుకున్నాం, ఇవి క్లాస్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి 3 చూడండి. ఫ్రీక్వెన్సీస్ 61, 132, 153, 140, 51, 2. నెక్స్ట్ మనకు కావాల్సిన కాలం xi కాలం. xi అంటే ఈ అప్పర్ లిమిట్కి లోవర్ లిమిట్కి ఉన్న మిడ్ వాల్యూ. సో xi అంటే మనకి మిడ్ వాల్యూ. ఇది ఎలా వచ్చింది, 20కి 30కి ఉన్న మిడిల్ వాల్యూ ఏంటి 25. నెక్స్ట్ 35, 45, 55, 65, 75, 85. నెక్స్ట్ మనకి ఇంకో కాలం ఏం కావాలి, ఫస్ట్ మీన్ కదా కనుక్కోవాలి. మీన్ కావాలి అంటే x బార్ కావాలి అంటే ఇది. సో మన దగ్గర ఈ వాల్యూ ఎలా వస్తుంది, ఫ్రీక్వెన్సీస్ మొత్తం యాడ్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీస్ మొత్తం యాడ్ చేస్తే 542 వచ్చింది. అలానే fi xi కాలం ఒకటి యాడ్ చేసుకుందాం. fi xi కాలం. సో fi xi కాలం యాడ్ చేసుకుంటే చూడండి, fi ఇంటూ xi అంటే ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ, ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ. 3 ఇంటూ 25, 75. నెక్స్ట్ 61 ఇంటూ 35, నెక్స్ట్ 170.
సో మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి. అంటే సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎలా వస్తుంది, ఈ కాలం మొత్తం యాడ్ చేసుకుంటే మనకి సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వచ్చింది. సో ఇది మొత్తం యాడ్ చేస్తే వీ విల్ గెట్ టోటల్ ఆఫ్ 29,660. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 1 n వాల్యూ 542, అలానే సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ 29,660 విచ్ ఈక్వల్స్ టు 54.72. సో ఇది మన మీన్ వాల్యూ. నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ కాలం యాడ్ చేసుకోవాలి. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ కాలం ఒకటి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలం ఏంటి, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్, అలానే ఇంకొక కాలం నేను డైరెక్ట్గా ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూస్ వేస్తాను. అలానే ఇంకొక కాలం మనకి ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్, మనకి ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చింది, 54.72 వచ్చింది. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 54.72. అలానే ఫస్ట్ ఎక్స్ఐ వాల్యూ ఎంత ఉంది, 25. అంటే 25 మైనస్ 54.72 చేయాలి. చేసి దానికి హోల్ స్క్వేర్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్ఐ వాల్యూ ఎంత, ఫస్ట్ 25 ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ చేస్తున్నాం. ఎక్స్ఐ వాల్యూ మనకి 25 మైనస్ ఎక్స్ బార్ వాల్యూ 54.72 హోల్ స్క్వేర్. దీన్ని మైనస్ చేస్తే మనకి మైనస్ 29.72 వచ్చింది. హోల్ స్క్వేర్ చేస్తాం. సో హోల్ స్క్వేర్ చేయగా మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ అయితే మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ వచ్చింది. సో ప్లస్ 883.28 వచ్చింది. సో రిమైనింగ్ మొత్తం కూడా అలానే చేయాలి. 35 మైనస్ 54.72 వచ్చి దానికి వచ్చిన వాల్యూకి హోల్ స్క్వేర్. అలా చేస్తే మనకి ఫైనల్గా వచ్చే వాల్యూస్ నెక్స్ట్ 388.88. నెక్స్ట్ మనకి ఏముంది, నెక్స్ట్ కాలం ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే ఈ కాలమే కదండి, ఇంటూ ఇక్కడ ఇంకా ఏముంది, ఇంటూ ఎఫ్ఐ చేయాలంటే ఈ వాల్యూ. సో 3 ఇంటూ 883.28 చేస్తే మనకి 2650.35. అలానే నెక్స్ట్ 61 ఈ వాల్యూ చేయాలి. నెక్స్ట్ వాల్యూ 23728. లాస్ట్ వాల్యూ ఈజ్ 1833.42. వీటన్నిటిని సమ్మేషన్ కదండి మనకు కావాలి. సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూ కావాలి. సో ప్లస్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 76,460.36 వచ్చింది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వేరియన్స్ ఫార్ములా సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 1/N సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. 1/N వాల్యూ n వాల్యూ 542 కాబట్టి వేసుకున్నాం. అలానే సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ మనకి ఇది వచ్చింది. సో వేసుకుందాం. సాల్వ్ చేస్తే ఫైనల్గా 141.07 వచ్చింది. అలానే ఇదేంటి, వేరియన్స్. నెక్స్ట్ మనకు కావాల్సింది స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు సిగ్మా ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ వేరియన్స్లో ఏదైతే వాల్యూ వస్తుందో దానికి స్క్వేర్ రూట్ చేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ అనేది వచ్చింది 141.07 విచ్ ఈక్వల్స్ టు, సో దీనికి రూట్ చేస్తే మనకి 11.877 వచ్చింది. సో ఈ ప్రాబ్లంకి అయితే వేరియన్స్ వాల్యూ ఇది, అలానే స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఇది. సో లేట్ చేయకుండా ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లం. ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ ద డేటా సెట్స్ అండ్ దేర్ అప్రాక్సిమేట్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఆర్ గివెన్, నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అని ఒక డేటా ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ కరెక్ట్లీ మ్యాచెస్ ఈచ్ డేటా సెట్ విత్ ఇట్స్ కరెస్పాండింగ్ స్టాండర్డ్ డీవియేషన్ అని అన్నారు. సో అంటే ఏం లేదు, సింపుల్గా మనకి డేటా సెట్స్ ఇచ్చారు. ఈ డేటా సెట్స్కి స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ ఏంటివి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి ఉన్న లిమిటెడ్ టైం ఉండిద్ది ఎగ్జామ్లో, ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి ఏ ఎగ్జామ్ ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ. సో ఇలా మనకి లిమిటెడ్ టైం ఉండిద్ది. ఆ ఉన్న లిమిటెడ్ టైంలో మనం కరెక్ట్గా ఆలోచించి చేయాలి. సో ఇది డిస్క్రీట్ డేటా కాబట్టి మనకి ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ చేయాలి. సో సిగ్మా ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/N సమ్మేషన్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో ఇది కదా మనకి ఫార్ములా. ఇది కదా ఫార్ములా అనేసి ఎన్ వాల్యూ 1 2 3 4 5 ఉన్నాయని ఫస్ట్ ఎక్స్ బార్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఎన్ వాల్యూ చేసి ఇవంతా చేస్తే మనకి టైం అయితే అస్సలు సరిపోదు.
వాళ్ళు ఇచ్చిన టైం మొత్తం మీకు ఈ యొక్క ప్రాబ్లమ్ చేయాలి. ఎందుకంటే మనం 1, 2, 3, 4 స్టాండర్డ్ డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలాంటి కేసెస్లో నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. సో ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ వాల్యూ ఎంత 101, అలానే లీస్ట్ వాల్యూ ఎంత 2 ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది 8, లీస్ట్ వాల్యూ 4 ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 10 ఉంది, అలానే లీస్ట్ వాల్యూ ఎంత ఉంది -10 ఉంది. నెక్స్ట్ ఇందులో హైయెస్ట్ వాల్యూ 50 ఉంది, లీస్ట్ వాల్యూ 49 ఉంది. సో ఎప్పుడైనా సరే మనకి లీస్ట్ వాల్యూ తక్కువ, ఇక్కడ డిఫరెన్స్ అనేది తక్కువ ఉందనుకోండి, హైయెస్ట్ వాల్యూకి లీస్ట్ వాల్యూకి అంటే లార్జ్ వాల్యూకి స్మాల్ వాల్యూకి మిడిల్లో డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ కూడా తక్కువ వస్తాయి. సో 50 to 49 అంటే ఒక్కటే డిఫరెన్స్ ఉంది. ఈ ఉన్న వాటిలన్నిటిలో ఈ డేటా సెట్ డీకే తక్కువ డిఫరెన్స్ ఉంది. సో మనకి ఇచ్చిన స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్లో తక్కువ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ దేనికి ఉంది, ఇది అంటే డీకి 3. చూడండి డీకి 3. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ తక్కువ డిఫరెన్స్ ఉన్నది ఇది. సెట్ బీకి హైయెస్ట్ వాల్యూ 8 ఉంది, లీస్ట్ వాల్యూ 4 ఉంది. సో దీంట్లో అంటే నెక్స్ట్ ఉన్న వాటి అన్నింటిలో లీస్ట్ డిఫరెన్స్ ఇదే కదా, 4 ఉంది డిఫరెన్స్, 8 to 4కి డిఫరెన్స్ 4 ఉంది. సో వీటిలో చూసుకుంటే నెక్స్ట్ స్మాలెస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ 1.41. సో సెట్ బీకి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ మనకి ఏమైపోయింది, ఇప్పుడు సెట్ బి అయింది, సెట్ డి అయింది. నెక్స్ట్ ఈ 2 ఉన్నాయి. 101కి 2కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి, దగ్గర 99 వాల్యూస్ దాకా డిఫరెన్స్ ఉంది సెట్ ఏలో. దీన్ని సెట్ ఏని కంపేర్ చేసినప్పుడు సెట్ సిలో మనకి తక్కువ డిఫరెన్సే ఉంది. సో నెక్స్ట్ తక్కువ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఏది 7.07. సో సెట్ సికి మనకి ఆప్షన్ అయితే 1. అలానే ఇప్పుడు సెట్ ఏ చూడండి, ఈ ఉన్న వాటి అన్నిటిలో సెట్ ఏలోనే డిఫరెన్స్ ఎక్కువ ఉంది. హైయెస్ట్ వాల్యూ ఏమో 101 ఉంది, లీస్ట్ వాల్యూ ఏమో 2 ఉంది. సో ఈ 2 వాల్యూస్ మధ్య అయితే డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది, కాబట్టి దీనికి ఎక్కువ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ వస్తుంది, అంటే 47.77. సో సెట్ ఏకి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. సో ఇలా మల్టిపుల్ డేటా సెట్స్ ఇచ్చినప్పుడు వేరియన్స్కి అయినా స్టాండర్డ్ డీవియేషన్ అయినా ఇలా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, ఇంకొక ఇయర్. సో ఇది ఇంకొక ఇయర్ పేపర్ అండి, ఈ ఇయర్దే ఇంకొక ఎగ్జామ్ అనమాట. సో ఈ ఇయర్లో జరిగిన ఎగ్జామ్దే ఇది కూడా, ఈ వేరే ఎగ్జామ్ది. సో దీంట్లో చూద్దాం మనం స్టాండర్డ్ డీవియేషన్ ప్రాబ్లమ్స్. సో చూడండి దీనికి ఇక్కడ ఏమన్నారు, ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద డేటా ఈస్ 0.012 దెన్ ఫైండ్ ద వేరియన్స్. మనకి స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ 0.012 ఇచ్చారు. ఫైండ్ వేరియన్స్ అంటే ఏంటి, ఇది గివెన్ వాల్యూ ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్. మనల్ని వేరియన్స్ ఎంత అంటున్నారు. వేరియన్స్ ఈజ్ డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్. వేరియన్స్ ఈక్వల్స్ టు సో దీనికి స్క్వేర్ పెడితే మనకి వేరియన్స్ వచ్చింది, అలాంటప్పుడు దీనికి కూడా స్క్వేర్ పెట్టాలి కదా, 0.012 హోల్ స్క్వేర్. సో విచ్ ఈక్వల్స్ టు 0.000144. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూడండి, ద ఫాలోయింగ్ టేబుల్ రిప్రజెంట్స్ ద వీక్లీ అవర్స్ స్పెంట్ ఆన్ స్టడీ బై 6 స్టూడెంట్స్ ఇచ్చారు. స్టూడెంట్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అయితే ఇచ్చారు. అలానే ద ఫాలోయింగ్ టేబుల్ రిప్రజెంట్స్ వీక్లీ అవర్స్ స్పెంట్ ఆన్ స్టడీ బై 6 స్టూడెంట్స్. సో వీక్లీ అవర్స్ స్పెండ్ ఆన్ స్టడీ, వాళ్ళు చదువుకోవడానికి ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తున్నారు ఒక వీక్లో అనే డేటాను అయితే ఇచ్చారు. అలానే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ స్టడీడ్ బై ఏ ఈస్ ఇంక్రీజ్డ్ బై 5 hours, వాట్ విల్ బి ద వేరియన్స్ ఆఫ్ ద డేటా సెట్. సో ఈ ఏకి ఏవైతే ఉన్నాయో ఈ 10 దీనికి +5 చేయాలి. ఇఫ్ ది అవర్స్ స్టడీడ్ బై స్టూడెంట్ ఏ ఈస్ ఇంక్రీజ్డ్ బై 5 hours అన్నారు. సో 5 hours ఇంక్రీజ్ అయినాయి, 10 ఉన్నాయి, దానికి ఇంకోటి యాడ్ చేయాలి. ఇది ఒరిజినల్ డేటా సెట్. ఇప్పుడు సో 5 యాడ్ చేసుకొని మనకి ఏంటంటే మీన్కి వేరియన్స్కి ఫార్ములా సిగ్మా స్క్వేర్ కదా, వేరియన్స్ ఇస్ డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. దీంట్లో మనకి ఫస్ట్ x బార్ కావాలి, x బార్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ xi. 1/n వాల్యూ ఎంత ఉంది, 1 2 3 4 5 6 వేసుకున్నాం. అలానే సమ్మేషన్ అంటే ప్లస్ వస్తాయి, ప్లస్ దేనికి సమ్మేషన్ ఓవర్ i ఈక్వల్స్ టు 1 to 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5, x1 x2 x3 x4 x5 x6. సో వాల్యూస్ వేసుకుందాం, 15 12 15 18 +20 +25. ఫస్ట్ వాల్యూ 10 వేయకూడదు, 15 వేయాలి. 1/6 ఇంటూ ఇది మొత్తం యాడ్ చేస్తే 105 వచ్చింది, విచ్ ఈక్వల్స్ టు 17.5. ఇప్పుడు ఏం చేయాలి,
1 by n వాల్యూ 5 కాబట్టి 5 వేసుకొని xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఫస్ట్ xi వాల్యూ ఎంత 15. సో 15 మైనస్ x బార్ వాల్యూ మనకి 17.5 వచ్చింది. 17.5 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ నెక్స్ట్ 12 మైనస్ 17.5 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ వాల్యూ 15 మైనస్ 17.5 హోల్ స్క్వేర్ ప్లస్ 18 మైనస్ 17.5 హోల్ స్క్వేర్ ప్లస్ 20 మైనస్ 17.5 హోల్ స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 17.5 హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 105.5 by 6 వచ్చింది, విచ్ ఈక్వల్స్ టు 17.5833. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇది కూడా ఒక ఇయర్లోనే ఇచ్చిన వేరే ఒక ఎగ్జామ్ పేపరు. సో ఇయర్లోనే ఏప్రిల్లో జరిగినాయి. ఏప్రిల్ ఎండింగ్లో ఏఎస్ఓ ఎగ్జామ్ ఉంది కదా, కామన్ పేపర్ అందరికీ, జనరల్ స్టడీస్ది. సో దానికి ఇచ్చిన ఆ ఇయర్లో ఇచ్చిన ఏప్రిల్ క్వశ్చన్ పేపర్లో మనం డేటా అనాలిసిస్లో చూసుకుంటే మనకి సో మీ వేరియన్స్ మీద ఇచ్చిన ప్రాబ్లం. ద డేటా సెట్ బిలో గివ్స్ ద ప్రైస్ ఇన్ ఎ ఫ్యూ ఐటమ్స్ ఎట్ డిపార్ట్మెంటల్ స్టోర్స్. సో 20, 40, 60, 50, 80 ఇచ్చారు. దీనికి వేరియన్స్ కనుక్కోమంటున్నారు. వేరియన్స్ ఈజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వేరియన్స్ ఫార్ములా. ఇది డిస్క్రీట్ డేటా. చూడండి, మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏ చూసినా సరే డిస్క్రీట్ డేటానే ఇస్తున్నారు, కంటిన్యూస్ డేటా ఇవ్వట్లా. కంటిన్యూస్ అనేది రేర్ కేసు, ఎందుకంటే దానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. సో వేరియన్స్ ఈక్వల్స్ టు 1 by n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. x బార్ మనకి వాల్యూ ఎంత? x బార్ ఈక్వల్స్ టు 1 by 1, 2, 3, 4, 5, n వాల్యూ 5. అలానే xi వాల్యూ ఎంత? 20 ప్లస్ 20 plus 40 plus 60 plus 50 plus 80, which equals to 250 by 5 equals to 50. So x bar, therefore x bar equals to 50. ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 1 by 5. xi ఫస్ట్ xi వాల్యూ ఎంత? 20. 20 మైనస్ x బార్ వాల్యూ 50. 20 మైనస్ 50 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 40 మైనస్ 50 హోల్ స్క్వేర్ ప్లస్ 60 minus 50 whole square plus 50 minus 50 whole square plus 80 minus 50 whole square, which equals to దీన్ని సాల్వ్ చేస్తే మనకి 1 by 5 900 plus 100 plus 100 50 minus 50 0 కాబట్టి 0, 80 minus 50 అంటే 30 whole square 900, which equals to 1 by 5. దీన్ని మొత్తం యాడ్ చేస్తే 2000 వస్తుంది. 900 plus 100 1000, అలానే 900 plus 100 1000, 1000 plus 1000 2000 equals to 400. Sorry, 2000. So option 3 is correct. Next ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటాస్. సో ఒక డేటా సెట్ ఇచ్చారు, దీనికి స్టాండర్డ్ డీవియేషన్ అన్నారు. చూడండి, ఒకే క్వశ్చన్ పేపర్లో ఇక్కడ వేరియన్స్ అడిగారు, ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ రెండు అడిగారు. చాలా ఇంపార్టెంట్ ఇవి. సో మనకి స్టాండర్డ్ డీవియేషన్కి ఫార్ములా సిగ్మా ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. దీనికి స్క్వేర్ రూట్ రాదు, దీనికి ఇక్కడ రూట్ రాదు, ఇక్కడ రూట్ వచ్చింది అంతే. సో ఫస్ట్ అయితే x బార్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. x బార్ ఈక్వల్స్ టు 1 by 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి. 1 by 5 ఫస్ట్ వాల్యూ 20. x బార్కి ఏంటి? 1 by n సమ్మేషన్ xi ఫార్ములా. సో 20 ప్లస్ 96 ప్లస్ 104 ప్లస్ 40 ప్లస్ 60. దీనికి చేస్తే x బార్ ఈక్వల్స్ టు మనకి 320 by 5 వచ్చింది, ఈక్వల్స్ టు 64. సో దేర్ ఫార్ మీన్ వాల్యూ ఈజ్ 64. అలానే ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by 5 ఇంటూ xi వాల్యూ ఎంత? ఫస్ట్ 1 by 5 into, so 20 minus 64 whole square plus 96 minus 64 whole square plus 104 minus 64 whole square plus next monkey 40 minus 64 whole square plus 60 minus 64 whole square, which equals to 1 by 5 into
1936 ప్లస్ సాల్వ్ చేస్తే మనకు వస్తుంది. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే వచ్చే వాల్యూ -44 హోల్ స్క్వేర్. దీనికి -44 హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ 1936 వస్తుంది. నెక్స్ట్ వాల్యూ 1024 ప్లస్ 1600 ప్లస్ 576 ప్లస్ 16 which equals to square root of 5152 by 5 equals to, సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే 32.1 వచ్చింది ఫైనల్గా. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇది అండి ప్రీవియస్ ఇయర్లోనే జరిగిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పేపర్ 1 జనరల్ స్టడీస్లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కానీ ఫిషరీస్ కానీ ఇలా కొన్ని ఎగ్జామ్స్ అయితే కామన్ జేఎస్ పేపర్ పెట్టారు. దాంట్లో మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి. అలానే ఇంకా ఎఫ్ఎస్ఓ కానీ ఏబీఓ కానీ ఈ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ పై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.